యేసు విడిపిస్తున్నాడు సేవా పరిచర్య. ఇది యేసుని పరిచర్య. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రధాన ఆజ్ఞను బట్టి యేసుక్రీస్తుని రక్షణ సువార్తను ఎరుగని ఆత్మల కొరకై దేవుని సమూహములో స్థిరముగా నిలబడి ప్రార్థించుట, పాపము, శాపము, వ్యాధి ఇంకా అనేకమైనటువంటి కట్లలో చిక్కుకుని పరితపించు మనుష్యుల జాతి విమోచన కొరకు క్రీస్తుని శక్తివంతమైన సువార్తను ప్రకటించి ఆత్మలను వికసింపజేయుట యేసు విడిపిస్తున్నాడు సేవ యొక్క ప్రధానమైన ఉద్దేశము. ప్రార్థన, సువార్త పరిచర్య ఇవి ఈ పరిచర్య యొక్క ప్రధాన కళ్ళు. భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో ఉన్న తూత్తుకుడి జిల్లాలో ఉన్న నాలుమావడి అన్న గ్రామంలో పుట్టిన సహోదరుడు మోహన్ సి లాసరస్ గారు సనాతనమైన హైందవ కుటుంబంలో భక్తి మార్గంలో పెంచబడినవారు. ఆయన 14వ సంవత్సరంలో ప్రాణాంతకమైన గుండె జబ్బుతో బాధింపబడి మరణమునకు సమీపంగా ఉన్న సమయములో ఒక క్రైస్తవ కుటుంబ స్నేహితుడి ప్రార్థన ద్వారా ఆయన తల్లి విశ్వాసము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు క్షణములోనే అద్భుత స్వస్థతను ఇచ్చినారు. ఆ అద్భుతమైన సందర్భము తర్వాత 1978వ సంవత్సరం అక్టోబరు మాసము 2వ తారీఖున పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వమును బట్టి నాలుమావడిలో ఉన్న ఒక చిన్న ఇంటి అరుగునందు సహోదరుడు మోహన్ సి లాసరస్ గారు ప్రార్థన గుంపు ఒకదానిని ప్రారంభించెను. ఆ చిన్న ప్రార్థన గుంపు యేసు విడిపిస్తున్నాడు అన్న ఉజ్జీవ సేవా పరిచర్యగా వికసించింది. ఇప్పుడు ఈ సేవా పరిచర్య అనునది ఒక మర్రి చెట్టుగా ప్రపంచమంతా విస్తరించి వ్యాప్తి చెందుటకు ప్రధానమైన కారణము ప్రార్థనే, ప్రార్థన మాత్రమే. 1980వ సంవత్సరము జనవరి మాసము భారతదేశము యొక్క ఉజ్జీవము కొరకు దేవుని సమూహంలో స్థిరముగా నిలబడి ప్రార్థించే ప్రార్థన ప్రారంభించబడినది. ఇప్పుడు దేవుని గూడారములో ప్రతి మాసము ఆఖరి శనివారము జరిగేటటువంటి తెరవబడిన ద్వారము ప్రార్థనలో దాదాపు 45,000 కంటే అధికమైన ప్రజలు కూడి వచ్చి దేశము యొక్క ఉజ్జీవము కొరకై ప్రార్థించుచున్నారు. 1979వ సంవత్సరము అక్టోబర్ మాసము 2వ తారీఖు నుండి చిన్నపిల్లల పరిచర్య ప్రారంభించబడింది. ఇప్పుడు చిన్నపిల్లలకని ప్రత్యేకమైన పలు రుచికరమైన కార్యక్రమములు మరియు టీవీ కార్యక్రమాలు చిన్నపిల్లల సేవా పరిచర్య ద్వారా జరిపించబడి చిన్నపిల్లలు ప్రభువుకి సాక్షులుగా మారి దేవుని మహిమపరచుచున్నారు. పత్రిక సేవ ద్వారా ప్రతి మాసము అనేక లక్షల గృహాలలో నివసించి ప్రజలు దేవుని ప్రేమను గూర్చి యేసు విడిపించును సేవా పరిచర్యను గురించి తెలుసుకుని ప్రార్థిస్తూ వస్తున్నారు. ఉత్తరాల సేవా పరిచర్య మూలముగా అవసరము కొరకై ఉత్తరము మరియు ఈమెయిల్ పంపు ప్రజల కొరకు ప్రత్యేక ఉత్తరాలు మరియు ఈమెయిల్ జవాబులు ప్రార్థనతో కూడా పంపబడుచున్నవి. ఇంకా యేసు విడిపిస్తున్నాడు సేవా పరిచర్య మూలముగా యవ్వనస్తుల సేవా పరిచర్య, యువ బాలుర పరిచర్య, అద్భుత విడుదల ప్రార్థన మరియు సేవా తర్ఫీదు కేంద్రాలు, స్త్రీల పరిచర్య, సువార్త ఐక్యత, కాపరుల సదస్సు, విడుదల కేంద్రాలు, గెత్సెమనే ప్రార్థన గుంపులు అన్న సేవా పరిచర్యలు నెరవేర్చబడుచున్నవి. తమ వ్యాపారములో ఆశీర్వాదమును పొందుకోవాలి అన్న వ్యాపారుల కొరకు ప్రత్యేక ఉపవాస కూడికలు జరిపించబడుచున్నవి. యేసు విడిపిస్తున్నాడు సేవా పరిచర్య యొక్క ఇంకొక ముఖ్యమైన శాఖ అనున్నది టీవీ పరిచర్య. తమిళము మరియు 5 ఇతర భాషలలో కార్యక్రమాలను తయారు చేసి 19 టీవీ కేంద్రాల మూలముగా కోట్ల కొలది ప్రజలకు ప్రతిదినము యేసుక్రీస్తు యొక్క శుభవార్త ప్రకటించబడుచున్నది. ఇంకను ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల మూలముగా కంఫర్టర్ డిజిటల్ ఛానల్ ద్వారా కోట్ల కొలది ప్రజలు క్రీస్తు ప్రేమను తెలుసుకొనుచున్నారు. ప్రార్థనా కొండ పశ్చిమ కనుమలలో ఉన్న కుట్రాళము కింద భాగములో సుమారు 160 ఎకరాల విస్తీర్ణము గల ఒక కొండ ప్రదేశమును ప్రార్థనా కొండగా దేవుడు మనకు అనుగ్రహించారు. సుందరమైన ప్రకృతితో నింపబడిన స్థలములో ప్రార్థించుటకు పలు చిన్న ప్రార్థన గదులు, ప్రార్థనా నడక తోటలు,
ప్రార్థన గోపురాలు నిర్మించారు. ప్రభు యొక్క ప్రణాళికను బట్టి దేశముల ఉజ్జీవము కొరకు 24 గంటలు భారముతో మొర్రపెట్టి ప్రార్థన కూటములను జరుపుటకు ప్రభువు ఈ ప్రార్థన కొండను మనకు ఇచ్చెను. యేసు విడిపిస్తున్నాడు సేవా పరిచర్య సమాజంలో ఉన్న అన్ని రకాల ప్రజలకు సువార్తను ప్రకటించుకుంటూ వస్తున్నది. యేసుక్రీస్తు వారి ప్రేమను, రక్షణను దృష్టిలేని వారికి, ట్రాన్స్జెండర్స్కు, కుష్టు రోగులకు, వృద్ధులైన వారికి, ఉపాధ్యాయులకు, ఆటో డ్రైవర్లకు, రాజకీయ నాయకులకు, అంగట్లో పనిచేసేవారికి, పోలీస్ శాఖలో ఉన్నవారికి, న్యాయ వ్యవస్థలో ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నవారికి ప్రకటించుచున్నాము. యేసు విడిపించుచున్నాడు యొక్క సహాయపు శాఖలైన పునరుజ్జీవన సంఘము మూలముగా, మంచి సమరయుడు సంఘము మూలముగా పలు సామాజిక పనులు జరుగుతూ ఉన్నవి. ఆశీర్వాదకరమైన తమిళనాడు, ఆశీర్వాదకరమైన చెన్నై, ఆశీర్వాదకరమైన కర్ణాటక లాంటి ప్రణాళికల మూలముగా మన రాష్ట్రాల ఆశీర్వాదము కొరకు ప్రార్థించి వేగముగా పనిచేయుచున్నాము. ప్రభు కృపను బట్టి 1978లో ప్రభు ఇచ్చిన ఈ దర్శనపు పునాదితో అల్పముగా ప్రారంభించబడిన యేసు విడిపించుచున్నాడు సేవా పరిచర్య 44 సంవత్సరాలకు పైగా 300 సంపూర్ణ సేవకులతో ప్రభు ఇచ్చిన దర్శనము నెరవేరుస్తూ 25 రకాలైన సేవా పరిచర్యలు నెరవేర్చబడి అఖండ ప్రపంచ ఉజ్జీవ ప్రణాళికను అలుపు లేకుండా తీవ్రముగా పనిచేయుచున్నది. ఈ కడవరి కాలపు ఉజ్జీవము దేశమంతటా వ్యాప్తి చెందుటకు వచ్చే 10 సంవత్సరములు 2030లో 50 కోట్ల ఆత్మలకు సువార్తను ప్రకటించి 5 కోట్ల ప్రజలను ఆదాయము చేయాలి అనిన ప్రధానమైన ఉద్దేశముతో యేసు విడిపించుచున్నాడు సేవా పరిచర్య పనిచేయుచున్నది. దాని మొదటి భాగముగా సువార్తికులు మరియు కాపరులు ఉజ్జీవ దర్శనము క్యాంపులు జరిపి సువార్తికులను సార్వత్రిక సంఘ నాయకులలో ఉజ్జీవ దర్శనము కలుగజేయుచున్నాము. ఇంకా యవ్వన సైన్య దళమును తయారు చేసి ఉజ్జీవము వ్యాప్తి చెందుటకు ఇగ్నైటర్ క్యాంప్ జరుపబడుచున్నది. ఇంతవరకు తమిళనాడు, కర్ణాటక మరియు ఉత్తర భారతమునకు చెందిన 15 రాష్ట్రాల యవ్వనస్తులకు శిక్షణ తర్ఫీదును ఇచ్చి ప్రభు కొరకు ప్రకాశించుటకు పంపబడియున్నారు. దేవుని చిత్తమునకు లోబడిన ఏ ఒక్క పరిచర్యను ప్రభు యొక్క దీర్ఘకాలపు ఆశీర్వాదములన్నిటికీ ఆటంకములు కలుగవు అనుటకు యేసు విడిపించును సేవా పరిచర్య ఒక ప్రత్యేక ఉదాహరణ. ఉజ్జీవపు స్థలమైన ఈ ప్రధాన స్థలము నుండి ప్రపంచమంతా వేగవంతమైన సువార్త పని అవని అంతటా పలు పరిమాణములతో జరుగుచున్నవి. 4వ వడి నుండి ప్రపంచపు చివరి వరకు బయలుదేరి వెళ్ళుటకు సిద్ధంగా ఉన్న ఈ సువార్త రాయబారపు పనిలో మీరు ఏకీభవించి పనిచేయుటకు ఆహ్వానించుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించే ప్రణాళికలు ప్రార్థనతో నెరవేర్చే యేసు విడిపించుచున్నాడు సేవా పరిచర్య కొరకు మీరు ప్రార్థించునట్లు ఆదరించి ఆదుకుని పనిచేయుటకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానించుచున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక.